ఇక్కడ మనం నుంచున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇది ఐకానిక్ టవర్స్ అండి. 3, 4, 5 వేసినటువంటి ఫౌండేషన్ వేసినటువంటిది. ఒకసారి కిందకు చూపించండి. అది 40 అడుగుల లోతులో ఫౌండేషన్. అది కాంక్రీట్ బిడ్ అండి. అది కాంక్రీట్తో వేసినటువంటి బిడ్. అంటే 40 అడుగుల లోతు. ఇక్కడ మనం నుంచున్న దగ్గర కానివ్వండి, అక్కడ కానివ్వండి, వాళ్ళు చెప్పినట్లుగా పడవలు వేసుకొని ఈతలు కొట్టేటువంటి వాటర్ అక్కడ లేవు, ఇక్కడ లేవు. సహజంగా ఎక్కడైనా మన నివాసించే ప్రాంతాల్లోకి వాటర్ వచ్చి నివసించలేనటువంటి పరిస్థితి వస్తే దాన్ని ముంపు ప్రాంతం అని అంటారు. అంతేగాని ఎక్కడ ఫౌండేషన్, మన ఇంటికి కూడా ఫౌండేషన్ వేస్తారు, ఎన్నో అడుగుల లోతు, 20 అడుగుల లోతు అని చెప్పి తీసుకొని ఫౌండేషన్ వేసే ఇల్లు కడతాము. అలాంటిది దీర్ఘకాలిక ప్రయోజనాలు, దీర్ఘకాలిక ప్రణాళిక దృష్ట్యా ఐకానిక్ టవర్ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనది అమరావతికి. అలాంటి టవర్ వేసేప్పుడు 40 అడుగుల లోతులో బిడ్డు వేయడంలో వేస్తారనేది బుర్రున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కానీ దాన్ని కూడా తీసుకొచ్చి ఇంకేముంది ఐకానిక్ టవర్, ఇంకా టవర్ కట్టలేదండి. ఇక్కడ ఫౌండేషన్, అది ఆ ఫౌండేషన్ మీద ఉన్నటువంటి ఐరన్ చూపిస్తూ మునిగిపోయిందని చెప్పటం నిజంగా వాళ్ళ అవివేకానికి, వైసీపీ వాళ్ళ అజ్ఞానానికి నిదర్శనం. ఇకపోతే అమరావతి ముంపు ప్రాంతము, అమరావతిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, అమరావతి అంతా మునిగిపోయిందంటారు. మీరు లాంగ్లో ఒకసారి చూపించుకుంటే కనుక అది హైకోర్టు. అంటే అక్కడ నుండి అటువైపు నేలపాడు కిందకు వస్తుంది. అక్కడ హైకోర్టు ప్రాంతం. అక్కడ నిత్యం కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయి. ఏ రోజు కూడా హైకోర్టుకు సెలవులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. నీటి ముంపుకు గురైంది, సెలవులు ఇచ్చాము, సెలవులు ప్రకటించాము అన్నటువంటి దాఖలాలు లేవు.